అండి అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు ఈ బోడకాకరకాయతో అంటారండి, తెలంగాణలో బోడకాకరకాయలు అంటారు. ఇది ఈ సీజన్ లోనే దొరుకుతుంది. దీని బజ్జీలు చేస్తేనే బాగుంటదండి, కూర చేస్తే కొంచెం చేదు వస్తుంది. నాటు కూడా దొరుకుతాయి కానీ ఇప్పుడు కాదు, దసరా టైంలో ఉంటది. అది ముందు ముందు వంటల్లో మీకు చూపిస్తాను. మటను ఆగరకాయతో చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలి బోడకాకరకాయని. ఉప్పు పసుపు వేసేసి లైట్ గా కుక్కర్ లోని ఒక్క విజల్ లోని పెట్టేసుకొని చాలు. మామూలుగానే ఉడకబెట్టుకోవచ్చు, మరీ ఎక్కువైతే మాత్రం కష్టం అవుతుంది, ఎందుకంటే మనకు ముక్క దొరకదు. అదే ముక్కలను కూడా మనం ఈ కార్న్ ఫ్లోర్, మైదా, బియ్య పిండి, కారము, ఇవ్వండి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసుకొని కార్న్ ఫ్లోర్ అన్ని కలుపుకొని ఈ ఉడకబెడతాం కదండి ఈ ముక్కల్ని, దీన్నే ఉప్పు కారం రాసేసి ఆ పేస్ట్ పెట్టి అట్ల పెనం మీద మనం చపాతీలో వెలగ వేపుకుంటాం అలాగే వేపుకోవాలి. లేదు మాకు నచ్చటం లేదనంటే మామూలు మనం బజ్జీలు వేసుకుంటాం కదా, శనగపిండి ఉప్పు కారం కలిపి దాంట్లోనే వేసుకోవచ్చు. అది డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇది మాత్రం మామూలు అట్ల పెనంలోనే వేసి చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మామూలు ఉల్లిపాయలు. దీంట్లోని బియ్య పిండి కొంచెం వేసుకోవాలి, కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, పసుపు ఉడికినప్పుడు మనం వేసుకుంటున్నాం కదా ఆగరకాయలు, అందుకు లైట్ గా వేసుకోవాలి. దీంట్లోనే కారం వేసుకోవాలి. దీనికి అన్నిటికీ కావాల్సింది సాల్ట్, లేకపోతే బాగోదు కదండి. ఇది ఈ సీజన్ లో దొరుకుతుంది కాబట్టి ఇవ్వండి ఇదంతా వేస్తాను కదా. ఇంకో ఇలా కలుపుకున్న తర్వాత నేను కుక్కర్ లో పెట్టుకున్నాను కదండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత దాన్ని ఇది పట్టించి అట్ల పెనం మీద వేపుతాను. ఒక విజిల్కి ఉడికిపోయాయి ఇవి ఆగరకాయలు. ఇప్పుడు ఈ పేస్ట్ వేయించి దీని మీద ఇలాగా అద్దుకోవాలి. అంతే, అట్ల పెనం వేడి చేసుకొని లైట్ గా వేపుకోవాలి.